మర్చిపోకూడదు. లోకంలో మనకి ఎన్నో శ్రమలు కలుగుతాయి, అయినను ధైర్యం తెచ్చుకోండి. నేను ఈ లోకాన్ని జయించిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. మనకు శ్రమ పెట్టి వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. నిజమే పేతురన్న, హేరోదు రాజు ఎంత మూర్ఖంగా ఉన్నప్పటికీ యాకోబు చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అవును, యాకోబు ఖడ్గం చేత చంపబడ్డాడు. ఇలా చేయడం యూదా మత పెద్దలకి నచ్చినట్టు లేదు. నాకెందుకో తర్వాత నీ పైన కనిపెట్టారనిపిస్తుంది. నా జీవితం ఆయన చేతిలో ఉంది. మనందరి జీవితాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన కొరకు శ్రమపడటం మన గొప్ప ధన్యత. ఆయన కొరకు శ్రమపడటం గొప్ప ధన్యత. మన విశ్వాసం అంత సులువుగా పోకూడదు. కానీ అన్న నా హృదయంలో కొంత భయంగా ఉంది. భయం సహజం, కానీ ప్రార్థన వలన మనం శక్తిని, ధైర్యాన్ని పొందవచ్చు. రండి కొంతసేపు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మొన్న యాకోబుని ఖడ్గంతో చంపారు. బయట పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయి. మీరే సహాయం చేయండి. ఆమేన్. అయ్యో అన్న, సైకిల్ శబ్దంలా ఉంది. ఇంతకైనా మంచిది మీరు కాస్త వెనక్కి లేదు మార్కు, నేను భయపడడానికి పిలువబడలేదు. ఆయన కొరకు ఇంత శ్రమ పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఇక్కడే ఉన్నారు, నేను వెళ్ళి చూసి వస్తాను. ఎవరిక్కడ? ఏం చేస్తున్నారు? ఏం జరుగుతుంది? రైతులు అంటే ఎవరిక్కడ? అవును, పేతురు అంటే నేనే. నేను చెరసాలలో వేయాలి. భయపడకండి సహోదరులారా, దేవుడు తన చిత్త ప్రకారాన్ని జరిగిస్తారు. కానీ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, ప్రార్థన మాత్రం ఆపవద్దు. ఇప్పుడు పేతురును కూడా తీసుకొని మనలో యాకోబు కూడా చంపబడ్డాడు. నాకు ఎందుకో చాలా భయంగా ఉన్నాను. భయం కలుగుతుంది, కానీ మనకున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన. ఇక ఆలస్యం చేయకుండా ప్రార్థన ప్రారంభించాలి. మార్కు, నువ్వు బాగుపడడానికి వెళ్ళి నికోలను కింది పడడానికి వెళ్ళి వెంటనే ప్రార్థన ప్రారంభించండి. అక్క లేదా నుండి చెరసాలలో బంధించారు. అందుకోసం మనం మార్కన వాళ్ళ ఇంట్లో ప్రార్థన కలిగి ఉంటాం. మీరు కూడా రావాలి. అవునా? యోహాను, మన ఇంట్లో అయితే సరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్దాం. పదండి వెళ్దాం. ప్రభా దేవా, నీవే మా రక్షకుడు, నీవే మా కాపరి నాయన. మా నాయన యేసయ్య, పేతురు చెరసాలలో వేయబడ్డాడు, యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. మా సంఘానికి ఎటువంటి ఆధారం లేకుండా ఉంది నాయన. మా నాయన యేసయ్య, అంతేకాకుండా సంఘాన్ని స్థిరపరచండి, బలపరచండి, అన్ని జనులను సంఘంలోకి నడిపించండి. అంతేకాకుండా చెరసాలలో ఉన్న పేతుర్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ మమ్మల్ని ఈ చెరకబ చెప్పుకుంటూ యేసుక్రీస్తు పేరిట ప్రార్థించాలి. ఉమ్మని వేడుకొచ్చున్నాం తండ్రి. దేవా, మా తండ్రి, మాలో ఒకడైన యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. దేవా, పేతురును కూడా చెరసాలలో బంధించాడు. ఎలా అయినా మీరే అతనికి సాయం చేయండి. యేసు నామములో అడిగినాం తండ్రి, ఆమేన్. మన మిగిలిన ప్రవేశం నా పొందుతుంది. నైనా మొన్నడే యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడు. మీరే కూర్చో. ఇతని కాళ్ళకు సంతలు వేయి. పారిపోయే ప్రయత్నం చేసావనుకో నేను చంపేస్తాం. మీ పని మీరు చేస్తున్నారు, కానీ నాకు తెలుసు మనుషుని ఆజ్ఞ కన్నా దేవుని చిత్తమే గొప్పది. దేవుని చిత్తమా? యేసు కూడా సిలువలో చంపబడ్డాడు కదా. ఎక్కువ మాట్లాడాలనుకో నీకు కూడా అలాగే జరుగుతుంది, జాగ్రత్త. నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా ఇక్కడ ఒక్క గేటు కూడా నువ్వు దాటలేవు. ఇక్కడ మొత్తం 16 మంది కాపులలో ఉన్నారు.
మన యాకోబు ఎలా చనిపోయారో తెలుసు కదా. నీవు నన్ను ఈ మాటలతో బెదిరిస్తున్నావా? నువ్వు ఎంతో మందిని చంపాం. చనిపోయే ముందు ఎవరైనా భయపడాల్సిందే. మీ యేసుని ఎంతో కఠినంగా భయంకరంగా చంపాం. ఆయనలో కానీ మీలో కానీ భయమే లేదు. అది ఒక పుకారు. దేవుడు 3వ దినాన లేవలేడు. ఆయన లేచాడు, నేను చూశాను. నాతో ఉన్న సహోదరులు కూడా ఆయనను చూశారు. అవునా? నిజమా? ఇంకా చెప్పు, తెలుసుకోవాలని. దేవుడు యేసు జీవం కలిగిన దేవుడి కుమారుడు. మన పాపాల కొరకై ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెట్టి 3వ దినాన తిరిగి లేచాడు. పాపము, క్షమాపణ, జీవం ఇవన్నీ మతపరమైన మాటలు. ఆయన దేహాన్ని ఎవరినో దోచుకొని వెళ్ళారు. ఏంటి? ప్రభువా, నీవు నన్ను ఇక్కడికి అనుమతించావు, నీ చిత్తమే జరుగును గాక. ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నావు? నా జీవం కలిగిన దేవునితో. ఆయన వింటున్నాడు. నిన్ను చూస్తే భయంకరంగా ఉన్న జైలు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే శాంతి బయట నుండి రాదు, దేవుని నుండి వస్తుంది. మన హృదయంలో దేవుడు ఉన్నంత వరకు చీకటి కూడా వెలుగుగా మారుతుంది. ఈ రాత్రి ఎంతో విచిత్రమైన శాంతి ఉంది. ప్రభువా, నీవు నన్ను ఇక్కడికి అనుమతించావు, నీ చిత్తమే జరుగును గాక. మొన్న యాకోబు తన విశ్వాసంతో నిన్ను మయంపరిచాడు. ఈరోజు నా విశ్వాసంతో నిన్ను మయంపరుస్తాను. అరే, ఏంటి కాంతి? ఇంత అర్ధరాత్రిలో ఇంత వెలుగా? ఈ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అరే, ఏంటి స్వరం? ఏంటి నా బంధకాలు కూడా విడిపోయాయి? అరే, ఏంటి ఇది కళా నిజమా? దేవానికి స్తోత్రం. ఇప్పుడు ప్రేయర్ చేయండి. ఇప్పుడు ప్రేయర్. మిక్కిలి ప్రేమించిన నా తండ్రి, నాయన మొన్ననే యాకోబు అన్న కష్టంతో చెప్పబడ్డాడు. నాయన వారు ఇప్పుడు పేదన్న చెరసాలలో బంధించారు. అందుకోసం మీరే తమని ఎలాగైనా విడిపించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువా, యేసయ్య పేతురన్న జైలుకి వెళ్ళాడు. యేసయ్య మరి అడవిని విడిపించి యేసయ్య శృతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవా త్వరగా విడిపించండి దేవా. మా కాడ ఆశ్చర్య కార్యం చేయండి దేవా. యేసయ్య సాయం చేస్తాను నమ్ముచున్నాను. మేము యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. డోర్ తెరవండి. డోర్ తెరవండి. ఎదురంగులు వచ్చారు. ఏం మాట్లాడుతున్నావు? అందరు లేచి నుంచి పేతురు ఎలా వస్తారు? ఆయన చెరసాలలో ఉన్నాడు. అంతేకాకుండా మీరు మా ప్రార్థనకు భంగం కలిగించకండి. అంకుల్, ఆంటీ, అక్క, అన్న పేతురంగులు వచ్చారు. ఏంటి, నిజంగా వచ్చారా? చూద్దాం. అరే పేతురు గారు. మార్కు ఎలా ఉన్నారు? యోహాను ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా జరిగింది? దేవుడు మీ ప్రార్థనలు నా ప్రార్థనలు విని స్వయంగా ఆయన దూతని నా ఎదురు పంపి నా బంధకాలను విడిపించి ఆయన నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. దేవునికి వందనాలు. ఇస్కరియోతు యొక్క భాగము అని తెలుసు. పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు పేతురును విడుదల చేశాడు. కాబట్టి సంఘం యొక్క ఐక్యత, ప్రేమ, ప్రార్థన కఠినమైనటువంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. కాబట్టి సంఘ క్షేమం కొరకే ప్రార్థించడానికి సంఘమంతా కలిసి కట్టుగా ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు